అనుకోండి, మిమ్మల్ని ముందలు పెట్టి మేము వెళ్తాం. అలానే నేను క్లోజ్ అనుకోండి, నన్ను ముందు పెట్టి నడుపుతారు. అంతే తప్పితే మన సిస్టమ్స్ అనేది వెళ్ళటం కరెక్ట్ కాదు, ఆ ఆలోచన మానండి అని చెప్పాం. అక్కడ ఎవరు కూడా సమ్మతి పెట్టల, అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరిగినప్పుడు అది 11వ మీటింగ్, అది 10వ మీటింగ్. ఓకే. హైదరాబాద్లో జరిగినప్పుడు ఆ టాపిక్లో జనరల్గా ఏ మీటింగ్ అయినా అసలు దీని గురించి డిస్కషన్ ఉండదు సార్. కరెక్ట్గా 11వ నెల దీంట్లోనే వస్తుంది. ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ కండక్షన్ అనేది ఆ అజెండాలో పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పెట్టకపోతే అడిగాం, అది మాకు 10 రోజుల ముందలే వస్తుంది. వచ్చినప్పుడు అడిగాం, ఏంటి సార్ పాయింటే పెట్టలేదు, ఎలక్షన్స్ నోట్ చేయాలి కదా అని అన్నాం. అని అంటే పాయింట్ పెట్టకుండా ఇది చేస్తే అక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది అక్కడ సార్. కాదు, ఇలా ఒక మెంబరు అంబికా ప్రసాద్ అని ఏలూరు ఆయన ఒక మెయిల్ పంపించారని, అది లెటర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదు, సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకోవటమే తీసుకున్నారు. నేను అన్నాను యాజ్ పర్ అజెండా పోవాలి అని చెప్పాను. ఒక మెయిల్ నైట్ పంపించారు, ఒక మెయిల్ని బేస్ చేసి అతను రాశాడు అందులో ఏమని అంటే, ఈ కమిటీ ఉంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కమిటీనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కమ్యూనికేషన్ లెటర్స్ ద్వారా వచ్చిన ఫస్ట్ అఫీషియల్గా వచ్చిన మ్యాటర్. అక్కడదేమో అన్అఫీషియల్గా డిస్కషన్ అయింది, ఇక్కడ ఇది అయింది. అయినప్పుడు సరే మేమన్నాం ఆన్ సిస్టమ్ ప్రకారం వెళ్దాం అని డిస్కషన్లో పెట్టమన్నాం. సో దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మేము చెప్పాం, ఇది కరెక్ట్ కాదండి, అసలు ఎప్పుడున్నా సరే మనం ఆటోమేటిక్గా టైం ప్రకారం వెళ్ళిపోతుంది, సో దాని ప్రకారం వెళ్ళాలి అని మనం చేసాం. కాదండి ఇది అండి అని డిస్కషన్ పెట్టారు. ఇది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చింది, మీరు డిస్ట్రిబ్యూటర్గా పోటీ చేశారు. అండ్ దిల్ రాజు గారు ప్రీవియస్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా, ఎగ్జిబ్యూటర్ కూడా ఉందో లేదో నాకు తెలియదు, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయన ఆ టైం అడిగారు, అది మన భరత్ భూషణ్ గారు నిలబడే టైంలో అడిగారు, ఏమనంటే నేనే ఈసారి కూడా ఉంటాను అని దిల్ రాజు గారు అడిగారు. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా రావచ్చు కదా అని. అంటే అప్పుడు ప్రసన్న కుమార్ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి లేదు ఎలక్షన్ పెట్టాల్సిందే, అది వేరే, అది ప్రొడ్యూసరే, డిస్ట్రిబ్యూటరే, యూ హ్యావ్ టు కండక్ట్ ఎలక్షన్స్ అన్నారు. అంటే అప్పుడు ఎలక్షన్ లేదు మాకు, ఎందుకంటే 2 yearsకి ఎలక్షన్ కాబట్టి ఆ దీంట్లో ఆ 42 మంది అనుకుంటే ఎక్కువ అవుద్ది. కాదు పెట్టాల్సిందే అన్నారు. పెట్టాల్సిందే అని చెప్పినప్పుడు ఇక డిస్కషన్ వచ్చింది, రకరకాలుగా వచ్చింది పాయింట్స్. వాళ్ళు మాత్రమే ఎవరీ ఇయర్ మారుతుంది. సో ఆ డిస్కషన్లో రప్చర్ అయింది, అయిపోయింది. అయిపోయినాక అందరూ, నేను కూడా ఆయనకు ఓటేసాను. ఇప్పుడు భరత్ భూషణ్ గారికి వేసాను, నేను కూడా వేసాను. ఎందుకు, ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి రావాలి కదా అని. యాక్చువల్గా శక్తి రమేష్ గారు రావాల్సింది, ఆయన హెల్త్ బాగాలేకపోతే సీనియర్ వలన వద్దని చెప్పి ఇన్ని తీసుకొచ్చారు. సరే అయిపోయింది. సరే మనం అలా అయిపోయినప్పుడు నెక్స్ట్ మీరు పెడతాం అనేది కరెక్ట్ కాదు, ఆయన నిలబడ్డప్పుడే మనం కాదని చెప్పాం, ఎలక్షన్ నిలబడ్డాం, వచ్చాం. మనం ఎవరున్నా సరే ఇక్కడ చేసేది ఏం లేదు. ఆయన పోతా లాస్ట్ మీటింగ్లో కూడా ఒక మాట చెప్పాడు, నేను సంవత్సరం ఉండి నేను ఏం చేయలేకపోయినా ఇక్కడ ఎవరు ఏమి చేయలేరు, వచ్చి వెళ్తూ ఉంటారు, ఇక్కడ అన్నీ వెళ్ళాలంటే గొళ్ళలు ఉంటాయని కూడా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇది అంత బెనిఫిట్ కాదు అని క్లియర్గా చెప్పినా, కాదు దీని మీద డిస్కషన్ పెట్టాలంటే అసలు మీది కాదు సబ్జెక్టు, ఎగ్జిబిటర్స్ది. ఎగ్జిబిటర్స్ వాళ్ళు నిలబడాల్సింది, వాళ్ళ అబ్జెక్షన్ ఉంటుందంటే అందులో కొంతమంది అబ్జెక్షన్ చేశారు. ఎవరు, మన విజయేందర్ రెడ్డి గారు, తర్వాత రాజ్ థియేటర్, హైదరాబాద్ దేవి థియేటర్, ఆయన వాళ్ళంతా చేసినా కాదు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటామని. అసలు బయటికి వెళ్ళి మేమందరం అబ్జెక్ట్ చేసాం. అబ్జెక్ట్ చేసినప్పుడు కాదు అంతకుముందు జరిగింది 2 సార్లు అని పెట్టాడు. ఎప్పుడు జరిగింది అని అడిగాను. ఎప్పుడు జరిగిందంటే కోవిడ్ వచ్చినప్పుడు జరగల, కోవిడ్ టైంలో జరగల ఒకటి. రెండోది నారంగ్ గారు చనిపోయినప్పుడు, సో ఆయన చనిపోయినప్పుడు దీని దగ్గర వచ్చింది. సో దానికి రిలవెంట్ కాదు కదా. ఇప్పుడు ఎప్పుడు జరగల, ఏదున్నా బాడీ అనేది రన్ అవుతూ ఉండాలి అనేది మనం చెప్పాం. మేము భరత్ భూషణ్ గారిని కూడా అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నారు. ఆయన అదే చెప్తారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేం ఉండాలనుకోవట్లేదు అని అంటారు. కానీ దీనికి తగ్గట్టుగా వెళ్ళవు, అవన్నీ ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి. సో అది జరిగినప్పుడు మేము కుదరదు అని చెప్పాం, అపోజ్ చేసాం. రామదాస్ గారు, నేను, చాలామంది అపోజ్ చేసాం. ఓటింగ్ పెట్టండి అన్న. నిన్న అజెండాలో పెట్టే పాయింట్ కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఏదో లెటర్ ఆఫ్ తీసుకొని ఓటింగ్ పెడతాం అనేది కరెక్ట్ కాదు. అసలు ఓటింగ్ మనకి ఈ నెలతో అయిపోతుంది, మనం ఎవరు ఓటింగ్, నెక్స్ట్ వచ్చే వాళ్ళు డిసైడ్ చేయాలి. మీకు కావాలంటే ఓ పని చేయండి సార్, మీరు అంత యూస్ఫుల్ ఉన్నప్పుడు మీరు ఎగ్జిబిటర్స్ని అడిగి, వాళ్ళు మేము పోటీ చేయము, మా తరఫున ఇతను ఉంటారని మీరు అబ్జెక్ట్ లేకుండా ఇస్తే
ఓకే అన్నాం. కాదు అన్నారు. గొడవలు అరుపులతో ఆగింది. కాసేపు 10 నిమిషాలు ఆపేశారు సైలెంట్ చేయడం కోసం. ఆపేసి బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వచ్చి మా ఎగ్జిబిటర్లు అందరూ ఓకే అన్నారండి అని ఒక 3 పేర్లది వాళ్ళు మాకేం అబ్జెక్షన్ లేదని ఒకరు రైట్ చేస్తే ఒకరు తందానా వాళ్ళు వెళ్ళారు. అసలు అప్పుడు కూడా అసలు మనకు రైటే లేదు, ఎగ్జిబిటర్లు ఓకే అన్నారు అనేది. అసలు వీళ్ళు కూడా అయిపోయింది ఈ నెలతో టర్మ్. వీళ్ళు ఎలా చెప్తారు? ఎగ్జిబిటర్స్ బాడీ చెప్పాలి కదా, వాళ్ళు ఎవరో తెలియదు. సరే ఇది అని దీని మీద కుదరదండి అని క్లియర్గా చెప్పాము. రబ్సాబ్ అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ ఫైనల్ మీటింగ్ అదే. దాంతో అప్పుడు ఏం చేయాలి? జనరల్ బాడీ పెట్టాలి. మనం వాళ్ళు జనరల్ బాడీ పెట్టాల్సి ఉంటే పెట్టకుండా లాస్ట్ మినిట్ దాకా పెట్టారు. మేము అందరం వచ్చాం. సడన్గా 3 రోజుల ముందల షిఫ్టెడ్ టు తిరుపతి అన్నారు. షిఫ్టెడ్ టు తిరుపతి ఏంటి అన్నాం. తిరుపతి 3 నెలల ముందర వెళ్ళి వచ్చాం. ఇక్కడ వీళ్ళు వచ్చి గొడవ చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పేసి తిరుపతికి షిఫ్ట్ చేశారు. అసలు అధికారం లేదు. తిరుపతి అనేది సంవత్సరానికి ఒకసారి పెడతాం. ఇంతవరకు హిస్టరీలో ఒకసారి వైజాగ్ పెడతాం, ఒకసారి విజయవాడ పెడతాం. విజయవాడ అవసరం అనుకుంటే ఇంకోసారి వెళ్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అయిపోయినాయి. 2 నెలల క్రితం తిరుపతి అయిపోయింది. నేను పోయి అడిగాను, మీరు ఎలా పెడతారండి, మీకేం రైట్ ఉంది, మీరు అందులో ఎప్పుడు డిసైడ్ అనేది కూడా ఆ నెలలో చెప్తాం, ఎక్కడ అనేది కూడా మీరు ఎలా మారుస్తారు అన్నాం. అంటే ప్రెసిడెంట్ గారు చెప్పారు. ప్రెసిడెంట్ గారికి అధికారం లేదు నాకు తెలిసినంతవరకు. ఈసీ అనేది డిసైడ్ చేయాలి. ఆ రోజు అక్కడ డిక్లేర్ చేయాలి ఎక్కడ నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ అనేది చేస్తాం. ఇప్పుడు వరకు చూస్తున్న హిస్టరీలో అది మీరేం చేయకుండా మీరు 8 అనేది లేదు. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది సెక్రటరీ. బికాజ్ ఎందుకంటే ఇది 4 దీని గురించి అనుభవం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి అనుభవం కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అరవింద్ గారో సురేష్ బాబో లేకపోతే ఇంకోరో వీళ్ళు వేరు. వీళ్ళకి ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ చేయాలి. ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈసీకి. ఈసీ ఆయన చైర్గా ఉంటాడు, ఆయన అబ్జెక్షన్ జరుగుతుంది. ఏదున్నా ఈసీలో డిసైడ్ చేసి చెప్పాలి. అక్కడ స్టార్ట్ అయింది సార్. సరే తప్పు చేస్తున్నారని నేను లెటర్ పెట్టాను. లెటర్ పెట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు అది ఆపటం తప్పు, ఈ ఖర్చు అవుతుంది, ఎవరు భరిస్తారు, ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్పాలి, నా మాట కూడా ఇలా. సరే మనం రామనుకున్నాం అని చెప్పి మేము అందరం దిల్ రాజు గారు అలానే ఠాగూర్ మధు గారు అందరూ రాను అనుకున్న మెంబర్లు అందరూ కూడా వెళ్ళాం. తిరుపతికి వెళ్ళాం. అక్కడ కూడా అబ్జెక్ట్ చేసాం. అబ్జెక్ట్ చేస్తే చాలా ఇదైంది. అసలు ఎలా మీకు ఏమి అధికారం ఉందని అక్కడ కూడా రాజుగారు కూడా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, అసలు ఇండస్ట్రీయే బ్యాడ్ అవుతుంది, ఇప్పుడు మనం ఇలాంటివి పెట్టుకోవటం ఏంటి అని చెప్పాం. చెప్పిన తర్వాత రాజుగారు ఒకటే క్వశ్చన్ అడిగాడు ఆ రోజు మీటింగ్లో. ఏమండి నేను 1 yearగా ఉండి ఏం చేశాను, ఏమి చేయలేదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్టెన్షన్ తీసుకొని ఏం చేద్దాం, ఈ సంవత్సరంగా మీరేమి చేశారు, ఇంకా ఏమి మిగిలిపోయినాయి ఇది చెప్పండి అన్నారు. ఆయన అనేటప్పుడు ఇంకేం మాట్లాడాల.